My Lord, please give me your strength. Please give me your anointing. Please give me. దేవుడి వాక్యాన్ని కొట్టాలి సంతోషంతో. దేవుడి వాక్యాన్ని వినకుండా ఎవరి హృదయాన్ని అయితే స్పందించావో దుష్టుడా, ఆ దేవుడి బిడ్డ హృదయాన్ని వదిలిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ఈ సరౌండింగ్ లో నువ్వు ఉండడానికి వీలేదు. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి అధోపతానికి నేను ప్రకటిస్తున్నా. చేస్తున్నామలా Amen. Hallelujah. Hallelujah. రక్తపు చుక్క బయటికి రాకుండా సేవ పరిచర్యలో అలా సాగిపోతూ యాక్సిడెంట్ అవుతుంటే ఎన్ని రకాల నిందలు వచ్చాయో, ఎన్ని రకాల విమర్శలు వచ్చాయో. విశ్వాసి తప్పు చేస్తేనే, విశ్వాసి పడిపోతేనే అనే లోకం. సేవకుడికి ఏదైనా జరిగితే ఊరుకుంటారా? ఏం తప్పు చేశాడో, ఏం జరిగిందో అంతలేంటే జరుగుతుందా? ఎన్నో నిందల వర్షాలు, ఎన్నో మాటలు, వాటన్నిట్లో కూడా డిప్రెషన్ లోనికి వెళ్ళిపోయా. ఇంత సేవ నేను చేస్తుంటే, ఇంత పరిచయం నేను జరిగిస్తుంటే నాకెట్టి ప్రభువా అని దేవుని సన్నిధిలో ఏడుస్తుండగా దేవాది దేవుడు నా దగ్గరకు వచ్చి నా ఎముకలను బలపరిచి, భయపడకు, ఇది కీడు కాదు, నేను నీకు మేలు చేయుచున్నాను, మేలు చేయని ఉద్దేశించి ఉన్నాను కనుక భయపడద్దు, నేను నీతో ఉన్నాను అని ప్రభు నాతో మాట్లాడారు. అంతేకాదు